నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల ముఖ్యాంశాలు. మంత్రి రోజాపై వైసీపీ కౌన్సిలర్ సంచలన ఆరోపణలు. సొంత పార్టీ నేత నుంచి డబ్బులు తీసుకుందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. సాక్షిలో జగన్ తో పాటు నాకు కూడా సగం వాటా ఉందన్న వైఎస్ షర్మిల. ఏం పీకుంటారో పీక్కోండంటూ తీవ్ర వ్యాఖ్యలు. ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కార్యక్రమం. విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధాని మోదీ. రాజమండ్రిలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగే ప్రసంగం చేశారు. రాష్ట్రాన్ని ఒక మానసిక రోగి పాలిస్తున్నాడని విమర్శించారు. జగన్ పాలనలో అందరం బాధితులమేనని అన్నారు. వైసీపీ నేతలు అనే మాటలను ప్రజల కోసం భరిస్తున్నారని పేర్కొన్నారు. సీనియర్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తుంటే దాడి చేశారని చంద్రబాబు మండిపడ్డారు. అక్కడొక సైకో ఉన్నాడు, ఆంబోతు రాంబాబు అని. ఇదే చెబుతున్నా, నీకు కళ్ళం వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తాం, ఖబర్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశావు. అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ కంటే గొప్పోడండి ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు. అంటే ఏ విధంగా అంబేద్కర్ని కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం. చెప్పేదంతా నీతులు చెప్తాడు, చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు. దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు, ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు. ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. 4.5 ఏళ్లలో 6,000 దాడులు చేశారు. 188 మందిని పట్టున పెట్టుకున్నారు. మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని పిచ్చోడిని చేసి చాలా దారుణంగా చంపేశారు. కోడి కత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, పాపం 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు. కోడి కత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. ఇది సామాజిక న్యాయం. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడి ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు. నాకు తెలుసు, అప్పుడు కూడా చాలా బాధపడ్డాం. ఊరికొక దళితుడిని బలి చేశారు. దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తే డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. బీసీలకు రుణపడున్నాం, తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం, సప్లాన్ తెస్తాం, న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చాం, చర్చలు కూడా చేస్తున్నాం. జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి ఏ విధంగా న్యాయం చేయాలనో న్యాయం చేయడం కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తెస్తాం. దీన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని మాట్లాడే పెద్ద మనుషులు సామంత రాజులు పెట్టారు. పెద్దిరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, వీళ్ళది పెత్తనం. కడమంతా కూడా బడుగు బలహీన వర్గాలు వీళ్ళకు ఊడిగం చేయాలి, కాళ్ళు మొక్కాలి. అది వీళ్ళ సామాజిక న్యాయం. ఈ బూటకాలొద్దు, వాస్తవాలకు రమ్మని కూడా హెచ్చరిస్తున్నా. అందుకే మీరందరూ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని హెచ్చరిస్తున్నా. మేము భవిష్యత్ గ్యారంటీ ఒక కార్యక్రమం ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఆడబిడ్డలు ఆలోచించండి. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత
ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లలో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒకప్పుడు డౌరీ ఉండేది, ఇప్పుడు డౌరీ కూడా లేదు. బాగా చదువుకొని రివర్స్ డౌరీ ఇస్తున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేశాం. ఇంట్లోనో వంటింటికో లేకపోతే ఇంటికే పరిమితమైన ఆడబిడ్డల్ని బయట వచ్చి స్వేచ్ఛగా ఆర్థిక విషయాలు లావాదేవీల్లో భాగస్వాములు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన వరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి రెండు కాకుండా ధరలు పెరిగాయి. అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి 3 సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. ఈ 4 చేసి మీ ద్వారా 15 రూపాయలు నేను ఇస్తే 15 రూపాయలని 100 రూపాయలు ఎట్టు చేయాలి, 1000 రూపాయలు ఎట్టు చేయాలి, 10,000 రూపాయలు ఎట్టు చేయాలి, మిమ్మల్ని ఆర్థికంగా వెసులుబాటుకు తేవడానికి ఏం చేయాలో చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. అదే P4 అన్న. పేదరికం నుంచి ప్రతి ఒక్కరిని పైకి తీసుకొచ్చే విధానానికి తెలుగుదేశం జనసేన శ్రీకారం చుడతాం. ఇది చేసి చూపిస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అందుకే మా ఆడబిడ్డల పైన నాకు ఒక విశ్వాసం, ఒక నమ్మకం. మీకు ఒక అన్నగా, ఒక తమ్ముడుగా మీకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు జనసేన తెలుగుదేశం రెండు. టీడీపీ అధినేత చంద్రబాబు పీలేరు కదలిరా సభలో మంత్రి రోజాపై పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదే జిల్లాలో ఉన్న టూరిజం మంత్రి సొంత పార్టీకి చెందిన కార్యకర్త నుంచి నామినేటెడ్ పదవి కోసం డబ్బులు తీసుకుందని ఆరోపించారు. దీనిపై మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. ఈ పెద్ద మనిషి నా గురించి మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. నేను ఆ పార్టీలో 10 ఏళ్లు పనిచేస్తానని, ఆ 10 ఏళ్లలో నేను తప్పు చేశాను, ఎవరి దగ్గరైనా ₹1 కూడా తీసుకున్నానని నిరూపించమనండి అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేస్తారు. మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా నేను పదవులు అమ్ముకుంటున్నానని ఆయనకు 24 ఏళ్ల తర్వాత కనిపించిందా అంటూ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఆయన ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి పడిపోయారని గమనించాలంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. జాలి ఉండేది, పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అనే ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని, ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిల మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది. మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలికి వదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది, మాటకి క్రెడిబిలిటీ ఉంటుంది? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, పావురాల గుట్టలో ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు, ఎవరికి తల వంచలేదు. ఈ రోజుటి వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు. కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి, వాళ్ళ పిచ్చి. జగనన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, అది స్పష్టంగా ఆయన అనేక సార్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే
వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తానని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు. చంద్రబాబు నాయుడు పర్యాటక మంత్రిని ఉద్దేశించి ఆ నామినేటెడ్ పదవులు అమ్ముకున్నారంటే పీలేరు సభలో మిమ్మల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఓటు నోటు కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేలని ఎంపీలని ఎత్తకపోయి వైస్రాయిలో పెట్టి చెప్పులేయించినోడు, అసలు రాజకీయాల్ని డబ్బుతో భ్రష్టు పట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టి కొనే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడడం సిగ్గుచేటు. నేను ఆ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేశాను. ఈ 10 సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశానో, ఒకరి దగ్గర ₹1 తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి. మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా. ఈరోజు 24 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన కనిపిస్తుంది నేను పదవులు అమ్ముకుంటున్నానని. దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసింది అనేది గమనించాలి. ఏదండి చేస్తారండి. ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలే చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళ అమ్ముడిపై మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు? వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి. వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం. సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలు చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బాటలోనే మేము కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా, రాజకీయ అర్హత లేకపోయినా మంచివాళ్ళగా పేదవాళ్ళగా ఉన్న వాళ్ళని తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు, పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు. కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు. నేను ఎప్పుడూ చెప్తాను, జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను. ప్రజలకి సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను. నేను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేశాను. మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది. సాక్షి పత్రికలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఇంత నీచానికి దిగజారి తనపై దుష్ప్రచారం చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సాక్షి మీడియాలో జగన్తో సమానంగా తనకు కూడా సగం వాటా ఉందని ఆమె చెప్పుకొచ్చారు. తన తండ్రి వైఎస్ఆర్ సాక్షిలో జగన్కు తన సమానంగా వాటా ఉండాలని భావించారని అన్నారు. కడపలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు. బీజేపీకి మీరు చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. బీజేపీకి మీరు బానిసలై ప్రతి దాంట్లోనూ వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్లకు మద్దతు ఇస్తున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారు చేసిండే పని? ఒకవేళ రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీకి మద్దతు ఇచ్చునా? రాజశేఖర రెడ్డి గారే బ్రతికుంటే బీజేపీ వల్ల ఏదైనా సాధ్యం అయి ఉండేది అని రాజశేఖర రెడ్డి గారి నమ్మేవారా? రాజశేఖర రెడ్డి గారు మద్దతు ఇచ్చేవారు. మరి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు మీరు అని అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్నిసార్లు వ్యతిరేకించలేదు, ఎందుకంటే అది ఒక మతతత్వ పార్టీ కాబట్టి. రాజశేఖర రెడ్డి గారి మార్కు ముస్లిం రిస్క్ 4% రిజర్వేషన్ ఇవ్వడం. అదే బీజేపీ పార్టీ ఏం చేసింది? గోద్రాలో ముస్లింలను నరికి చంపేసింది, మణిపూర్లో క్రైస్తవులను నరికి చంపేసింది. అందుకే కదా రాజశేఖర రెడ్డి గారు బీజేపీకి ఎప్పుడూ వ్యతిరేకించారు. మరి అలాంటి బీజేపీ పార్టీకి జగనన్న గారు ఇంత బేషరతుగా మద్దతు ఇస్తున్నారు అంటే మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాళ్ళు ఎలా అవుతారు అని కడప ప్రజలకు సమాధానం చెప్పాలి జగనన్న గారు. అసలు ఈ రోజు ఒక్క విషయంలోనైనా మనకు బీజేపీ మనకు సహాయం చేస్తున్నా, మన రాష్ట్రానికి ఒక మేలు చేస్తున్నా, మీకు మద్దతు ఇచ్చినా ఒక అర్థం ఉండే. కానీ బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అయినా జగనన్న గారు టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు, అయినా అటు జగనన్న గారు టీడీపీ మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ పార్టీ మనకు రాజధాని విషయంలో సహాయం చేయలేదు, అయినా జగనన్న గారు చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. బీజేపీ పార్టీ మన కడప స్టీల్ అయితేనేమి, మనకు రైల్వేలు అయితేనేమి, మన బిడ్డలకు ఉద్యోగాలు అయితేనేమి, మన రైతులకు ఒక ఆసరా అయితేనేమి, ఏ ఒక్కటి కల్పించకపోయినా ఇటు జగనన్న గారు అటు తెలుగుదేశం చంద్రబాబు గారు మొత్తం బీజేపీ పార్టీకే బానిసలైనప్పుడు ఇక మీ పార్టీలు ఎందుకున్నట్టు ఇక్కడ అని అడుగుతున్నాం. మన రాష్ట్రంలో కనీసం ఒక్క ఎమ్మెల్యేని గెలవలేదు బీజేపీ పార్టీ.
మన రాష్ట్రంలో ఒక్క ఎంపీని కూడా గెలవలేదు బీజేపీ పార్టీ. ఒక ఎంపీని గెలవకుండా, ఒక ఎమ్మెల్యేని గెలవకుండానే బీజేపీ పార్టీ వశమైపోయింది ఆంధ్రప్రదేశ్. బీజేపీ పార్టీ కైవశమైపోయింది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఇటు పాలక పక్షం జగనన్న గారు, అటు ప్రతిపక్షం టీడీపీ చంద్రబాబు గారు మొత్తం ఇద్దరు బీజేపీకి బానిసలయ్యారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను బానిసలుగా చేయాలని చూస్తున్నారు. ఇక మొత్తం అన్నిటికీ ప్రతి దానికి మీరు బీజేపీకి మద్దతు ఇస్తుంటే, బీజేపీ మనకు రాష్ట్రానికి ఒక్క మేలు చేయకపోయినా మీరు కనీసం నిలదీసే దమ్ము ధైర్యం మీకు లేకపోతే మరి మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మాలి? మీకు ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మాటను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి చోట చెప్పాలి, బీజేపీ పార్టీ అంటే ఎవరో కాదు, ఏదో కాదు. మన రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేని, ఒక ఎంపీని కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. మన రాష్ట్రంలో బీజేపీకి ఉనికే లేదు అనుకుంటున్నారేమో. రాష్ట్రం అంతా ఉంది. ఎలా ఉందంటే బీజేపీ పార్టీ అంటే మన రాష్ట్రంలో ఇంకేదో కాదు, ఇంకెవరో కాదు. బీజేపీ అంటే బాబు, జగన్, పవన్. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. పోటీతత్వం, సవాళ్లు జీవితంలో ఎంతో స్ఫూర్తినిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పరీక్షల ముందు విద్యార్థులతో ఒత్తిడిని పోగొట్టడానికి ప్రధాని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కాలం విద్యార్థులు కొత్తగా ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులలో పోటీతత్వం తప్పనిసరిగా ఉండాలని, కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలని సూచించారు. और परीक्षा के समय किसी को फुर्सत नहीं, आपका बच्चा नया पहन करके आया, पुराना पहन के आया है, तो ये साइकी उनको बाहर आना चाहिए. दूसरा, कुछ ऐसी चीजें खिला करके भेजेंगे, तुझे एग्जाम है ये खा के जाओ, एग्जाम है ये खा के जाओ, तो उसको और मुसीबत होती है, जिसका वो कंफर्ट नहीं है. आवश्यकता से अधिक उस दिन खाना, फिर मां कहे अरे तुम्हारा तो एग्जाम सेंटर इतना दूर है, तुम रात आते आते 7 बज जाएगा, ऐसा करो कुछ खा के जाओ, फिर कहेगी कुछ लेके जाओ. उसको वो रेजिस्ट करने लगता है, नहीं मैं नहीं ले जाऊंगा. वहीं से तनाव शुरू हो जाता है, घर से निकलने से पहले हो जाता है. तो मेरी सभी पेरेंट्स से अपेक्षा है और मेरा सुझाव है कि आप उसको अपनी मस्ती में जीने दीजिए. एग्जाम देने जा रहा है तो उत्साह उमंग के साथ चला जाए, बस जो उसकी रोजमर्रा की आदत है वैसा ही रहे वो. फिर जो सिंसियर स्टूडेंट है उनका प्रॉब्लम क्या होता है, दरवाजे तक किताब छोड़ते नहीं, दरवाजे तक. अब आप अचानक इस प्रकार से इवन रेलवे स्टेशन पर भी जाते हैं ना, तो कभी ट्रेन की एंट्री और आपकी एंट्री ऐसा होता है क्या? आप 5-10 मिनट पहले जाते हैं, प्लेटफॉर्म पर खड़े रहते हैं, कहाँ आपका डिब्बा आएगा उसका अनुमान लगाते हैं, फिर उस जगह पे जाते हैं, फिर सोचते हैं कि पहले कौन सा लगेज अंदर ले जाऊंगा, फिर कौन सा. यानी मन आपका तुरंत अपने आप को ट्रेन आने से पहले ही सेट करने लग जाता है. वैसे ही आपका जो एग्जामिनेशन हॉल है, हो सकता है वो कोई सुबह से आपके लिए खोल के नहीं रखेंगे, लेकिन 10-15 मिनट पहले तो अलाउ कर ही देते हैं. तो आराम से जैसे ही खुले अंदर पहुंच जाइए और आराम से बैठिए मस्ती से. जरा पुरानी कोई हंसी मजाक की चीजें हैं तो उसको जरा याद कर लीजिए, और दोस्ती बगल में तो एक आध चुटकुला सुना दीजिए. हंसी मजाक में पल 5-10 मिनट बिता दीजिए. कुछ नहीं है जान पाने, कम से कम एक डीप ब्रीथिंग करिए, बहुत गहरा सांस लीजिए, धीरे धीरे 8-10 मिनट खुद के लिए जिए. आप खुद में खो जाइए, एग्जाम से बाहर निकल जाएंगे. और फिर जब आपके हाथ में क्वेश्चन पेपर आएगा तो आप कंफर्ट होंगे. वरना क्या होता है, वो आया कि नहीं, वो देखा कि नहीं, वो कैसा है, फला नहीं, टीचर कहां दिखता है, सीसीटीवी कैमरा है. अरे आपका क्या काम है जी, सीसीटीवी कैमरा किसी भी कोने पे पड़ा है, तेरा क्या लेना दे रहा है जी. हम इन्हीं चीजों में लटके रहते हैं जी.
और वही बिना कारण हमारी शक्ति समय वेस्ट करते। ఏపీ పోలీసులు వైసీపీ నేతల తీరుపై టీడీపీ యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని ఆయన మండిపడ్డారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కొందరు పోలీసులు ప్రైవేట్ సైన్యంలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బలహీన వర్గాలపై మారణ హోమం కొనసాగిస్తున్నారని విరుచుకుపడ్డారు. వైసీపీలో చేరాలని లేకపోతే 2 లక్షల కప్పం కట్టాలని వేధిస్తున్నారంటూ దుయ్యబట్టారు. మాచర్ల నియోజకవర్గంలో ఎస్ఐ శ్రీహరి వేధింపులను భరించలేక టీడీపీ సానుభూతి పరుడు దుర్గారావు బలవన్ మరణానికి పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. అనేక అవమానాలు ఎదుర్కొన్నా. పాప నా వల్ల చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక అవమానాలు ఎదుర్కొన్నారు. కానీ అది కసిగా మార్చుకుని నేను పనిచేశాను. మంగళగిరిని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత నేను తీసుకున్నాను. కానీ అది సాధ్యం కావాలంటే ఎవరి బూత్, ఎవరి గ్రామం, ఎవరి యూనిట్, ఎవరి క్లస్టర్, ఎవరి మండలాలు అన్ని బలోపేతం చేసి ప్రతి బూత్ లో పెద్ద ఎత్తున మెజారిటీ తీసుకొస్తేనే నేను ఊహించిన విధంగా మంగళగిరికి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను. చాలా మంది అన్నారు గెలుస్తూ అనేవారే అంటే ఒకటే చెప్పా, గెలుపు గురించి కాదు యుద్ధం, మెజారిటీ గురించి యుద్ధం. ఎందుకంటే రేపు మళ్ళీ బాబు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా చూడండి ఇంత మెజారిటీ గెలిపించారే, నా పైన బాధ్యత పెరిగింది, ఇప్పుడు నీ పనులు చేయమని అడగలుగుతా, దబాయించగలుగుతా. అవునా కదా? ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చారు. ఇంకా 2 నెలలు ఆగు తమ్ముడు. ఎవరు మా ముద్ద మామయ్య గారు ఇప్పుడే కలిసి వచ్చారు బా కంగారు. ఇప్పుడు కుర్రోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళకి అర్థం విధంగా చెప్తా. T20 క్రికెట్ మ్యాచ్ లో చివరి 3 ఓవర్లు చాలా కీలకమైన 3 ఓవర్లు. అదే విధంగా మనకి రాబోయే 72 రోజులు చాలా కీలకమైన రోజులు. కౌంట్ డౌన్ మొదలైంది. బాబు గారే చెప్పారు జగన్ పని అయిపోయింది, అతను మళ్ళీ తిరిగి తాడేపల్లి ప్యాలెస్ లోకి శాశ్వతంగా ఈ 72 రోజులు మనందరం కష్టపడాలి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె సోదరి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కలిశారు. ఇడుపులపాయలో ఆమె షర్మిలతో భేటీ అయ్యారు. సునీత కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం జోరుగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. 2 గంటల సేపు వీరి చర్చలు జరిపారు. పీసీసీ బాధ్యతలను చేపట్టిన తరువాత వీరిద్దరూ కలవడం ఇదే తొలిసారి. వివేక హత్య కేసులో సునీతకు షర్మిల మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు కాసేపట్లో కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సునీత కూడా హాజరు కానున్నారు. ఇంకోవైపు పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి షర్మిల, కాంగ్రెస్ ఎంపీ స్థానం నుంచి సునీత పోటీ చేయబోతున్నారంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, బీఆర్ఎస్ సహా ఎవరితోనూ పొత్తు ఉండదని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం శక్తివందన్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కిషన్ రెడ్డి మాట్లాడుతూ భారతీయులు అంటే గతంలో విదేశాల్లో లెక్క చేయకపోయేవారని, కానీ ఇప్పుడు భారత పాస్పోర్ట్ ఉంటేనే ప్రపంచవ్యాప్తంగా మంచి గౌరవం దక్కుతుందని అన్నారు. కానీ కేసీఆర్ కుటుంబం తమ పార్టీపై, పార్టీ నేతలపై అహంకారంతో ఇష్టారీతిన మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ఏ నాయకులు కూడా కేసీఆర్ కుటుంబం మాదిరి మాట్లాడారని ఎద్దేవా చేశారు. రాకముందే నోటిఫికేషన్ రాకముందే ఈరోజు ప్రజలు చాలా స్పష్టంగా మా దేశానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక నరేంద్ర మోడీ గారుగా మాత్రమే సరైనటువంటి నాయకత్వం ఇస్తారు. ఆయన నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆయన నాయకత్వంలోనే ఒక అవినీతి రహితమైనటువంటి ప్రభుత్వం వస్తుంది. ఆయన నాయకత్వంలోనే దేశ గౌరవం పెరుగుతుంది. ఆయన నాయకత్వంలోనే దేశంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి విశ్వాసం దేశ ప్రజలు వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకుంటుంది. ఒకటే ఈ సందర్భంగా మనం చేస్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు గెలిచినా తెలంగాణ కొరిగేదేమీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు లేకపోయినా తెలంగాణకు వచ్చే నష్టం లేదు. కాబట్టి నేను బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులను కోరుతా ఉన్నాను, ఇంకా కుటుంబం యొక్క పెత్తనం కింద బానిసలుగా మీరు టీఆర్ఎస్ పార్టీలో పనిచేయకండి. ఇంకా కేసీఆర్ కుటుంబానికి బానిసలుగా ఉండకండి. బయటికి రండి, ప్రజాస్వామ్యబద్ధంగా బయటికి రండి. కేసీఆర్ కుటుంబం నుంచి బయటికి రండి. కేసీఆర్ కుటుంబ హస్తాల నుంచి మీరు ఇంకా బానిసలుగా ఉండడము ఏ మాత్రం మీరు దేశానికి కానీ ధర్మం కోసం పనిచేసే వాళ్ళైతే మఠం పెట్టుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. అలా అయితే కేసీఆర్ బార్ పెట్టుకోవాలని, కేటీఆర్ మసీదు నిర్మించుకోవాలని ఎద్దేవా చేశారు. సోమవారం బీజేపీ నేత సంజయ్ మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నాస్తికుడని, కేటీఆర్ కూడా నాస్తికుడే అని అన్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ పెద్ద మేధావిలా ఫోజులు కొడుతున్నారని విమర్శించారు. వాళ్ళ పార్టీ వాళ్ళు పట్టించుకోలేరు. నేను అన్నాడు నన్ను ఏమన్నాడు కానీ నన్ను బండి సంజయ్ మఠం పెట్టుకోవాలని అన్నట. బండి సంజయ్ హిందూ ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, నేను రాముని గురించి ధర్మం గురించి మాట్లాడితే మఠం పెట్టుకుంటే, మీ అయ్యా 24 గంటలు తాగిమంటాడు ఫామ్ హౌస్ ప్రగతి వల్ల. మరి మీ అయ్యా ముఖ్యమంత్రిగా బాధ్యత అప్పచెప్పారు. అప్పచెప్తే ఆ బాధ్యత నెరవేర్చకూడదు. 24 గంటలు తాగిమంటే మీ అయ్యా బార్ పెట్టుకోవాలి. మరి నువ్వు మొన్న ఏమన్నావు? మైనార్టీ డిక్లరేషన్, మైనార్టీ అన్నావు. నువ్వు ఓ మసీదు వరకు నమాజ్ చేయని అంటున్నా. దేశవ్యాప్తంగా, ఈ రాష్ట్ర వ్యాప్తంగా మీ అయ్యా ఉప ఎన్నికలుంటేనే బయటకు వస్తాడు. ఉప ఎన్నికలుంటే బయటకు వస్తాడు. అది కూడా అస్తస్థలో ఉండలేదు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పడేస్తే ఏం బీకిరు? 6 లక్షల కోట్లు అప్పు చేసి చేతికి ఇచ్చిపోయారు మీ అయ్యా, మీ కుటుంబం అంతా కూడా. ఫస్ట్ దాని మీద సమాధానం చెప్పు. ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము, గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలని దమ్ముందా నీకు? మేము చెప్తాం. ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొస్తామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం. రామన్ మీ అయ్యాను బండి సంజయ్ బడి కట్టిండా, గుడి కట్టిండా అని యాదాద్రి కట్టినా అంటున్నాడు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూస్తున్నాడు మూర్ఖుని నువ్వు. నేను మళ్ళా చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి, చాలా పెద్ద మేధావి, ప్లస్ కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు, అందరి ముందు నటిస్తారు, బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు. వాళ్ళిద్దరు అంతే. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో దేవుణ్ణి నమ్మే 99% ప్రజలు దేవుణ్ణి నమ్మని ఈ నాస్తికులకు ఓటేస్తారా? ఆలోచించుకోండి. ఇలా ఇక్కడ ఈ జిల్లానే కాదు వాస్తవానికి. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీకి క్యాండిడేట్ కరువేండు. బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ క్యాండిడేట్ కరువేండు. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసే, బీఆర్ఎస్ పార్టీ పోటీ అభ్యర్థి ఈ పార్లమెంట్ నుంచి ఎప్పుడు మాట్లాడాడు,
ఏమనంటే ఆయన మేధావి, తన మంతా పెద్ద మేధావిని చూపెట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయన మాట్లాడిన మాట ఒక్కటి తెల్ల కరీంనగర్కి ఉపయోగపడలే. ఒక నేషనల్ హైవేకి పైసలు రాలే, ఏ గ్రామానికి పైసలు రాలే, ఏం రాలే. ఆయన మేధావితనం అంతా కూడా, మాట్లాడిన మేధావితనం అంతా కూడా కేసీఆర్ కుటుంబానికి పైసలు సంపాదించుకోవడానికి బ్లాక్ మెయిల్కి ఉపయోగపడ్డాయి. అందుకే ఆయన ఈ జిల్లావుడు కాదు, ఈ జిల్లా గురించి ఎప్పుడు మాట్లాడలే. ఈ ప్రాంతమోడు కాదు కాబట్టి ఓడగొట్టిరు ఆయనను ప్రజలు గుర్తించి, ఆలస్యంగా ప్రజలు గుర్తించారు. ఇక లోకలోడు కాదు కాబట్టి ఆయన ఓడగొట్టిండు. లోకలోడు కాకుండా పోటీ చేయొచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ కనీసం ఈ పార్లమెంట్ నుంచి మాట్లాడలే, ఎక్కడ తిరగలే. అసలు ఆయన వాళ్ళ కార్యకర్తలు గుర్తుపట్టారు, ఈయన కార్యకర్తలు గుర్తుపట్టాడు ఈయన. కాబట్టి పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నది. పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి ఈ పార్లమెంట్ లో గతంలో ప్రజలు ఓడగొట్టినా కూడా, ఈ ప్రాంతం వాడు కాదు అని ఓడగొట్టినా కూడా, ఈ జిల్లాడు కాదని ఓడగొట్టినా కూడా మళ్ళీ ఆయన తీసుకొచ్చి పోటీ చేయించే ప్రయత్నం చేస్తున్నది. ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి ఆయనకి ఏం తెలుస్తుంది, ఏం కొట్టాడతాడు? కాబట్టి ప్రజలు ఆలోచించుకోవాలి. స్థానికంగా ఉన్నటువంటి మీకోసం కొట్టాడే అభ్యర్థి కావన్నా, అభ్యర్థులు లేక వేరే ప్రాంతాలు తీసుకుని అభ్యర్థి కావన్నా ప్రజలు ఆలోచించుకోవాలి. ధన్యవాదాలు. ఇంకా లాస్ట్ కేసీఆర్కే నమ్మకం లేదు సీఎం అవుతాను, ఈయనకే చేస్తే కారు మొత్తం అదేది స్క్రాప్ అయిపోయింది. నేను అంటున్నాడు కారు అట ఎన్ని సంవత్సరాలు నడిపినా, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిపిన కారు సర్వీసింగ్ పోదంటే సర్వీసింగ్ కాదు. మీ అయ్య తాయి కారు నడిపితే అది గుద్దింది, ప్రజలు తీసుకుపోయి అది ఇనుప సామాను అంతా కొనతట్లేదు. అది ఇనుప సామాన్లో కొనతట్లేదు. నీ కారు షెడ్ కాదు, మొత్తం షెడ్ కూడా తీసుకుంటే రాదు. తాగి డ్రైవింగ్ చేసింది కాబట్టి నీ కారు కొలాప్స్ అయింది. కలలు కాను నీకు అంతే. మళ్ళా దళితుని ముఖ్యమంత్రి చేస్తానం అని ఒక దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను కలలు అన్నాడు. కేసీఆర్ కొడుకు కానీ కేసీఆర్ కుటుంబం కానీ మళ్ళా కనీసం ఈసారన్నా, పోయినసారి దళితుని ముఖ్యమంత్రి చేస్తానం, ఈసారన్నా మళ్ళీ గెలిపి పోయినసారి మాట ఇచ్చి తప్పినాం, ఈసారి ఇంకో వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తాను కోరుకోడు కేసీఆర్ కుటుంబం. మళ్ళీ అయ్యా ముఖ్యమంత్రి, అయ్యా కాకుండా మళ్ళీ కొడుకు ముఖ్యమంత్రి, కొడుకు కాకుండా మళ్ళీ బిడ్డ ముఖ్యమంత్రి, బిడ్డ కాకుండా మళ్ళీ అల్లుడు ముఖ్యమంత్రి. ఇదే కుటుంబమే. ఇక మళ్ళీ ఇంకోళ్ళు ముఖ్యమంత్రి కావాలని కోరుకోవాలి. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంత్రి రోజాపై వైసీపీ కౌన్సిలర్ సంచలన ఆరోపణలు. సొంత పార్టీ నేత నుంచి డబ్బులు తీసుకుందంటూ చంద్రబాబు వ్యాఖ్యలు. సాక్షిలో జగన్ తో పాటు నాకు కూడా సగం వాటా ఉందన్న వైఎస్ షర్మిల. ఏం పీకుంటారో పీక్కోండంటూ తీవ్ర వ్యాఖ్యలు. ఢిల్లీలోని భారత్ మండపంలో విద్యార్థులు తల్లిదండ్రులతో కార్యక్రమం. విద్యార్థుల్లో పోటీతత్వం ఆరోగ్యకరంగా ఉండాలన్న ప్రధాని మోదీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి H6 న్యూస్. ప్రజాశ్రేయసే మా లక్ష్యం.